హలో! హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో, ఇప్పుడైతే నేను మార్నింగ్ అయితే లేచాననమాట. ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్. పిల్లలకి చపాతీతో పాటు పప్పయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అప్పటికి 4:30 అయిపోయింది. కొంచెం ఫాస్ట్‌గానే లేచాను. అయినా లేట్ అయిపోయింది. టుడే ఫ్రైడే గదా! ఇంకా పూజ అవన్నీ చేసుకోవాలి. అందుకే కొంచెం ఫాస్ట్‌గా లేస్తే సరిపోతుందని లేచాను. అండ్ ముందుగానే మిర్చి అవన్నీ తెచ్చి పెట్టుకుంటాననమాట. ఎందుకంటే అప్పటికప్పుడు మార్నింగ్ 4:00 కంటే కష్టం కదా బయటికెళ్ళాలంటే. నాకు కూడా చాలా భయంగా ఉంటుంది. కానీ మార్నింగే లేచి ప్రిపేర్ చేస్తాననమాట. కొంచెం భయంగానే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. సో, జస్టు అంటే నే దేవాన్ష్‌కి మార్నింగ్ టిఫిన్‌కి అండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి మాత్రమే పప్పు చేస్తాను. ఇంకా మాకు అంతో ఇంతో మిగిలితే పీజీ పిల్లలకి పెట్టేస్తాను. ఎందుకంటే పీజీలో ఫుడ్ సెపరేట్‌గా అయితే ప్రిపేర్ చేస్తాం గదా! మీ అందరికీ తెలిసిందే గదా! నేనైతే హాస్టల్ అయితే రన్ చేస్తానని. సో, ఇప్పుడైతే ఇంకా అవన్నీ ఇంకా వేసుకొని కుక్కర్‌లో వేసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా క్లీన్ చేసుకొని ఇంకా గ్యాస్ మీద పెట్టి విజిల్స్ అయితే పెట్టేసేయడమే. లాస్ట్ టైం అయితే ఒక 2 టైమ్స్ అయితే ఇదైతే బ్లాస్ట్ అయిపోయిందండి. అప్పుడైతే నేను చాలా భయపడిపోయాను. ఇంకా తప్పదు కదా! ఇంకా ఫుడ్ చేసే వాళ్ళకి ఇలాంటి రిస్క్ అయితే ఉంటుంది. కానీ తప్పదు చేసుకుంటూనే ఉండాలి. ఇంకా ఇప్పుడైతే ఇంకా మొత్తం పెట్టేసాను. ఇంకా విజిల్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి మొత్తం ఈ పండ మొత్తం క్లీన్ చేసుకొని సో, నైట్ అయితే నేనేం చేశానంటే పిండయితే ముందుగానే కలిపి పెట్టేసుకుంటాను. మార్నింగ్ లేట్ అయిపోతుంది గదా అని. అది మొత్తం అందులో పెట్టేసాననమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇప్పుడు తీసుకొని ఇంక ఫాస్ట్‌గా చేసేయడమే. ఒక పక్క ఒకటి చేస్తూ ఇంకోటైతే కాల్చేసుకుంటాను. ప్యాన్ వేడి చేసుకొని సో, సేమ్ టైం 3 పనులు గూడా అయిపోతాయి. పప్పు అవుతుంది, చపాతీ గూడా అవుతుంది. ఇవి చేయడం గూడా అయిపోతుందనమాట. అందుకే కొంచెం ఫాస్ట్‌గా అయితే చేసేస్తాను. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదండి. 4:30కి లేసి నాకైతే చాలా భయంగా కొంతమంది హాస్టల్ అని చెప్పేసి ఫ్రెండ్స్ ఉన్నారని ఆ టైంలో గూడా వస్తూ ఉంటారు. అవన్నీ చూసుకుంటూ ఉండాలి. అంటే ఇంకా ఫ్రెండ్స్ అంటే ఇంక పంపియాల్సొస్తది. కొన్ని పీజీస్‌లో అయితే గనక అలౌ చేయరు. కానీ మా పీజీలో అయితే గనుక అలౌ చేస్తాను. కానీ లిమిటెడ్‌గా మాకు తెలుస్తుందనమాట. ఎవరు ఫ్రెండ్స్ అనేది. సో, దాన్ని బట్టి అలౌ చేస్తాను నేను. సో, ఇంక ఇప్పుడైతే ఇంకా మొత్తం చపాతీలనేది వీడియో లెంత్ ఎక్కువైపోతుందని జస్ట్ షార్ట్‌గానే తీశానండి. ఇంకా ఇంకా మండేనే కదా దీపావళి. సో, మార్నింగ్ అయితే నేను షాపింగ్‌కెళ్ళాను. ఆ షాపింగ్ వీడియోనే అనమాట ఇది. జస్ట్ మార్నింగ్ నేను బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశానో అది మాత్రమే చూపిస్తున్నాను మీకు. జస్ట్ ఒక 4 మినిట్స్ ఉంటుంది. అది కూడా ఎందుకులే అని చెప్పేసి వీడియో అయితే ఇంకా కొంచెం కట్ చేసే పెట్టేశాను. సో, దీపావళికైతే దియాస్ అయితే చాలా వచ్చాయండి. అది కూడా ఎస్పెషల్లీ వాటర్ దియాస్ అయితే ఇంకా చాలా బాగా వచ్చినాయి. సో, అవి చూపించాలనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇంకొకటి మేము నైట్ అయితే అంటే ఇది వచ్చేసి ఫ్రైడే అనమాట. నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేది థర్స్‌డే అనమాట. ఈ ఓల్గా మొత్తం తీసింది. సో, థర్స్‌డే అయితే ఇంకా ఏం ఫుడ్ చేశామంటే నైట్ అయితే ఎగ్ గ్రేవీ చేశాను. ఇంకొకటి అది ఉంటుంది గదా! గోబీ క్యాలీఫ్లవర్ ఉంటుంది గదా! సో, దాంట్లో వెజ్ అయితే చేశామనమాట. సో, అవి 2 మీకిప్పుడు చూపిస్తున్నాను. కొంచెం మిగిలిపోయింది. ఫస్ట్ టైం అనమాట పీజీలో ఫుడ్ మొత్తం ఖాళీ అయిపోవడం. అండ్ నైట్ 1:30 నుంచి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అప్ టు 6:30 వరకు వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్‌గా. నేనైతే ఇంకా షాక్ అయిపోయాను. మార్నింగ్ 4:30కి లేచాననమాట. కంటిన్యూయస్‌గా పడుతూనే ఉంది. సో, చూసాను ఏంటి ఇలా పడుతూనే ఉందని. మాకు జనరేటర్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకా ఫుల్లుగా అసలు చాలా మబ్బుగా ఉండేది. ఇంకా 7:30 అయిపోయింది. ఇంక పిల్లల్ని స్కూల్‌కి పంపించి రెడీ చేసి, ఇంకా స్నాక్స్ అవన్నీ పెట్టేసి పంపించేశాను. బాబుకి ఈరోజు ఎగ్జామ్ ఉందంట. సో, పంపించేశాను. ఇంకా అయిపోయిన తర్వాత టుడే ఫ్రైడే కదా! నేను పూజ చేద్దామని చెప్పేసి ఇంకా బయటకొచ్చి ఫ్లవర్స్ అయితే లేవు. పూల కోసం వచ్చాననమాట. సో, ఫ్రైడే పువ్వులు పెట్టడం నాకు కొంచెం అలవాటు. ఎందుకైనా మంచిది అని చెప్పేసి ముందుగానే తీసుకుంటాను. కానీ డైలీ ఇచ్చే అబ్బాయి లేడనమాట. ఈరోజైతే రాలేదు. ఎందుకంటే నైట్ వర్షం పడింది గదా! ఏమో మరి. సో, అందుకోసం అని జెప్పేసి బయటకొచ్చి తీసుకుంటున్నాను. ఎందుకో ఫ్లవర్స్ పెట్టి పూజ చేస్తే ఆ వైబ్రేషన్సే కొంచెం బావుంటాయి. అండ్ నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ మీకు 8 వీడియోస్ వస్తాయన్నమాట. సో, ఏం వీడియోస్ అంటే నేనైతే బయటికెళ్తున్నాను. టుమారో మార్నింగే అనమాట.
మార్నింగ్ 6:30 యాక్చువల్‌గా ముందే ప్లాన్ చేసుకున్నా. కానీ ఏమైందంటే ఒక మైనస్ అయింది. సో, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. టుమారో ట్రిప్ అయితే గనుక 8 ట్రిప్స్ అయితే వేస్తున్నాను. జస్ట్ 475 రూపీస్‌కి నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అందులోనే లాంగ్ వీడియోస్‌కి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అండ్ ఇప్పుడైతే ఇంకా ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత అన్నీ సపరేట్ చేసుకుంటాను. ఎందుకంటే వాటిలో కొన్ని పాడైపోయినవి కూడా ఉంటాయి. సో వాటిని తీసి పడేస్తానన్నమాట. సో పడేసి కొంచెం బాగా ఫ్రెష్‌గా ఉన్న ఫ్లవర్స్ మాత్రమే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఏదైనా ఒక్కటి పాడైపోయినా సరే మిగతా అన్నీ పాడైపోతాయన్నమాట. ఒక 1 వీక్ దాకా ఇవి ఇలాగే ఉంటాయి నాకు. సో ఇంకా కొంచెం నాకు హ్యాపీ అనమాట. ఇంకా 1 వీక్ దాకా ఏం కొననండి. ఇంకా జస్ట్ మనకి ఏంటి అంటే ఏదైనా ఫెస్టివల్స్ అలా వస్తే మాల అలా వేసుకోవడానికి మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటాను. ఇంకా లేదంటే జస్ట్ 1 ఆర్ 2 ఫ్లవర్స్ అయితే పెట్టేస్తాను. పూజకి డైలీ 1 ఆర్ 2 పెట్టినా 1 వీక్ ఈజీగా వస్తాయన్నమాట. సో మంత్‌కి వీక్లీ 30 రూపీస్ అంటే మంత్‌కి మహా అంటే 120, 150 రూపీసే అవుతుంది. సో పోయినా పర్వాలేదు. పూజ కొంచెం బాగా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అందుకే పెట్టేస్తాను. ఇలాంటి వాటి కాడ కొంచెం పిసినారితనం అయితే చూపించకండి. అండ్ ఇప్పుడైతే నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అన్నీ చూపించడం లేదు నేను. జస్ట్ లైట్‌గా అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే షాపింగ్ మాల్ వీడియో చూపియాలి కదా! దానికోసం ఎక్సైటింగ్‌గా చూస్తూ ఉంటారు మీరు. అందుకోసమే జస్ట్ ఒక 6 మినిట్స్ అయితే ముందు వీడియో ఉంది. ఇంకా మిగతాటివన్నీ షాపింగ్ మాల్ వీడియోసే. ఇప్పుడైతే ఇంక నేను షాపింగ్ మాల్‌కైతే వచ్చేసాను. నేను, మా హస్బెండ్, దేవాంశు, పెద్ద బాబు స్కూల్‌కైతే పంపించేసాననమాట. స్కూల్ అయితే స్కిప్ చేయడం లేదు. డైలీ కంటిన్యూస్‌గా పంపిస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంక షాపింగ్ మాల్‌కి అంటే బైక్‌లో వచ్చామనమాట. నేను, మా హస్బెండ్. బైక్‌లో వచ్చి ఇంకా వచ్చే లోపల అంటే గ్రౌండ్‌లో ఉంటుంది మనకి. బేస్మెంట్‌లో ఉంటుంది పార్కింగ్ ఏరియా. సో, పార్క్ చేసి బైక్ అనేది ఇంకా పైకైతే వచ్చాను. సో, జస్ట్ ఒక బయటకొస్తే చాలండి 1000 రూపీస్ ఈజీగా అయిపోతాయి. ఇదైతే ఎస్కలేటర్ మీకు తెలిసే ఉంటుంది. సో, ఇది ఎందుకో సరిగ్గా పనిచేయడం లేదండి. ఇంక నడుచుకుంటూనే వెళ్ళిపోయాను. అటు సైడ్‌దయితే దిగేటప్పుడైతే పనిచేస్తుంది. ఎక్కేటప్పుడే పనిచేయడం లేదు. సో, ఏమన్నా టెక్నికల్ ఇష్యూ ఉందేమో తెలీదు. లాస్ట్ టైం 2 టైమ్స్ వచ్చాను నేను. దీంతో ఏం పెద్ద అవసరం ఉండదు. మెయిన్ వే నుంచి వచ్చేస్తాను. ఎందుకంటే నియర్ బై ఏదన్నా వెహికల్స్ అలా తెచ్చుకున్నప్పుడు మాత్రమే దీని అవసరం అయితే పడిపోతుంది. ఇదేనండి ఎంట్రన్స్ అనమాట. సో, ఎంట్రన్స్‌లో ఇలా సెక్యూరిటీ ఉంటుంది. సో, మన దగ్గర ఏమన్నా పాకెట్స్ అలా ఉంటే తీసుకొని అక్కడ పెట్టేసుకోవచ్చు. అలాంటివి ఏం లేకపోతే ఇంకా డైరెక్ట్‌గా అయితే వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక ట్రే తీసుకుంటాం. మాకైతే థింగ్స్ అయితే కొన్నే అనమాట. నేనైతే చేత్తో పట్టేసుకుంటాను 1 ఆర్ 2. సో, ఈ ట్రేకైతే ఇంకా ట్రే అవసరం లేదని చెప్పాను. కానీ ఏంటంటే పీజీకి బియ్యం అయితే లేవు అయిపోయినాయి. జస్ట్ చిన్న పీజీనే కదా! ఎక్కువేం పట్టడం లేదు. సో, అందుకోసమని చెప్పేసి జస్ట్ 1 ఆర్ 2 అయితే ఆర్డర్ చేసుకుంటున్నాను. అవి మాత్రమే జస్ట్ ఒక 2, 3 మాత్రమే పడతాయండి. అవి మాత్రమే తీసుకుంటున్నాం. ఎక్కువైతే పడడం లేదు. సో, దానికోసమే అది మోసుకొని రావాలంటే కష్టం గదా! బైక్ దాకా అని చెప్పేసి 26 కేజెస్ ఒస్తాయి. మనకెంత పడుతుందంటే 1000 రూపీస్ పడుతుంది. కొన్నిసార్లు అయితే గనుక ఆఫర్స్ ఉంటాయన్నమాట. 1000కి 999కి 30 కేజెస్ అలా ఉంటుంది. సో, అలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు గూడా తెచ్చుకుంటాను. అండ్ ఇక్కడైతే దీవాళికి అన్నీ సేలే ఉన్నాయన్నమాట. దియాస్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చినాయన్నమాట. సో, మాకేంటంటే జస్ట్ ఒక 50 మీటర్స్ డిస్టెన్సే ఉంటుంది పీజీకి. అంటే ఓల్డ్ పీజీ కంటే జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. న్యూ పీజీకి అయితే గనక జస్ట్ ఒక 50 మీటర్స్ అనమాట. అందుకే ఏదన్నా కొంచెం తక్కువ కాస్ట్ ఏమన్నా కావాలి అనుకున్నప్పుడు ఇక్కడికే వస్తాను. ఇక్కడికొస్తే ఒక పెద్ద మైనస్ ఏంటి అంటే నేనెప్పుడొచ్చినా సరే ఏదైనా ఒక 10 రూపీస్ కొనాల్సింది 100 రూపీస్ అయిపోతాయి. అదే వాడి ప్రిన్సిపల్ అనమాట. అందుకే సామాన్యంగా రావడానికి ట్రై చెయ్యను నేను. సో, వస్తే ఇంక అది అవసరం, ఇది అవసరం అని చెప్పేసి కొంటూనే ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్‌గా ఇంకా లాస్ట్ టైం డీమార్ట్‌కెళ్ళినప్పుడు నేను దీపం ఆయిల్ అయితే తీసుకొచ్చాను. తీసుకొస్తే అది ఒక బాటిల్ అయితే అయిపోయింది. జస్ట్ ఇంక ఒక బాటిలే ఉందనమాట. ఆ ఒక్క బాటిల్‌కి ఇంత సర్చింగ్. సో, ఇంకొకటి ఇంకా ఏమన్నా ఊది కడ్డీలు అవి తీసుకుందాము. ఇక్కడ బావుంటాయనమాట. కొంచెం స్మెల్ బావుంటుంది. సేమ్ టైము కాస్ట్ గూడా తక్కువగానే ఉంటాయి. సో, అందుకోసమని చెప్పేసి ఇక్కడికొచ్చాను. మామూలుగా అయితే గనుక బయట చూసుకుంటే ఒక 200 పడుతుంది. ఇక్కడ ఒక
10%, 20% అలా డిస్కౌంట్ ఉంటుంది. 20% అంటే ఒక 40 రూపీస్ అయితే తగ్గుతుంది నాకు. ఒక 160 రూపీస్ అలా వచ్చేస్తుంది. సో, పైన ఏంటంటే ధూపము, ఇంకా పూజా సామాగ్రి ఏమైతే ఉంటాయో అవన్నీ ఉంటాయన్నమాట. సో, అవే చూస్తున్నానండి. సో, ఏదైతే ఊది కడ్డీలు మంచిగా స్మెల్ వచ్చేటివంటే నాకు చాలా ఇష్టం. కానీ అస్సలు చిక్కట్లేదు. సైకిల్ మాత్రమే కొంచెం మీడియంగా వస్తున్నాయి. ఏవైతే ఏంటి జస్ట్ నార్మల్‌గా పూజ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంక తీసుకుంటున్నాను. జస్ట్ లాస్ట్ టైం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక 100 రూపీస్ సంథింగ్ ఇచ్చానండి. ఇన్ని ఊది కడ్డీలొచ్చాయి. ఆల్మోస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మార్నింగ్, ఈవినింగ్ ఆల్మోస్ట్ దీపం పెడతాను. ఈ మధ్య మార్నింగ్ టైం అయితే ఇంక స్కిప్ చేశాననమాట. జస్ట్ ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ టైం మాత్రమే పెట్టేస్తున్నాను. సో, అందుకే కొంచెం తక్కువైతే పడుతున్నాయి. ఏవో ఒకటి అని చెప్పేసి ఇంక తీసుకుంటున్నాను. ఇంక చెక్ చేసే టైం లేదు. మా హస్బెండ్ అయితే ఫాస్ట్‌గా అలా వెళ్ళిపోదామని చెప్పేసి పిలుస్తున్నాడు. దానికోసమే కొంచెం ఫాస్ట్‌గా తీసుకుంటున్నాననమాట. ఇక్కడ అన్నీ మనకి బయట షాప్‌తో పోల్చుకుంటే ఇక్కడ మనకి ఒక 2, 3% అయితే డిస్కౌంట్ ఉంటుంది. అంటే బయటికి ఇక్కడికి ఒక 10 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడే తక్కువ కాస్ట్ ఉంటాయండి. అండ్ అంతకుముందు డ్రెసెస్ కూడా చూసాననమాట. అండ్ ఇప్పుడైతే ప్రతి ఒక్కటి ఉంటుందండి. ఒకవేళ కొత్తగా ఫ్యామిలీ పెట్టే వాళ్ళైతే యాక్చువల్‌గా ఏమైందంటే డీమార్ట్ ఇక్కడ నుంచి నాకు ఒక 5, 6 కిలోమీటర్స్ వస్తుంది. కానీ స్మార్ట్ బజార్ ఏంటంటే ఒక 50 మీటర్స్ మాత్రమే వస్తుంది. సో, అది. ఇంకొకటి మనకి వెజిటబుల్స్ కూడా ఉంటాయి. ఇంకా లీఫ్ వెజిటబుల్స్ కూడా ఉంటాయి. అవి కూడా బయట పోల్చుకుంటే ఇక్కడ తక్కువ. యాక్చువల్‌గా ఇక్కడ ఒక షాప్ ఉంది. కిరాణా షాపు. మా పీజీకి అపోజిటే. అక్కడ ఏంటంటే టమోటా 30 రూపీస్ అలా ఉంటే ఇక్కడొచ్చేసి మనకి 15 రూపీస్‌కే వచ్చేస్తాయన్నమాట. సో, ఒక 50% డిస్కౌంట్ ఉంటుంది. సో, అలా డిస్కౌంట్‌తో తీసుకుంటే మనకి కొంచెం బెనిఫిట్ కదా! సో, అందుకోసమే ఇంక దీపావళి వచ్చింది కాబట్టి బాగా స్వీట్స్ అయితే చాలా తక్కువ కాస్ట్ అండి. చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి. అండ్ నాకైతే కొన్ని ఫేస్ క్రీమ్స్ అవి కావాలనమాట. లాస్ట్ టైం నేను వైట్ టోన్ యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు ఇంకా ఓపిక లేక జస్ట్ పాండ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. పాండ్స్ అంత మంచిది కాదు కదా! జస్ట్ 10 రూపీస్‌కి మన స్కిన్‌కి ఏమంత బావుంటుంది చెప్పండి. సో, దానికోసం ఏదన్నా తీసుకుందాం అని చెప్పేసి వైట్ టోన్ తీసుకున్నాను. 130 రూపీస్ అయితే పడిందండి. అండ్ ఫేస్ వాష్ కూడా మంచిది తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకా కూర్చొని వెతికి ఆన్‌లైన్‌లో చెక్ చేసేంత టైం లేకుండే నాకు. సో, దానికోసమని జస్ట్ ఒక రోజ్ వాటర్ తీసుకొని ఇంకా బయటికైతే ఇంకొచ్చేసాననమాట. జస్ట్ మనం ఏదైనా బయటికెళ్ళేటప్పుడు ఒక రోజ్ వాటర్ వేసుకొని దానిపైన ఏదైనా అంటే ఫెయిర్ అండ్ లవ్లీ కానీ అది అప్లై చేసుకొని దానిపైన పౌడర్ అప్లై చేసుకోండి. చాలా బాగుంటుంది. మేకప్ అయితే అస్సలు పోదనమాట. డిగ్రీలో, ఎంఎస్సీలో ఉన్నప్పుడు ఇలాగే చేసేదాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సోప్స్ అయితే లేవు. అంటే సంతూర్ సోప్స్ అవే యూజ్ చేసేది. మా హస్బెండ్ లాస్ట్ టైం అయితే డీమార్ట్‌కెళ్ళినప్పుడు డవ్ అయితే తీసుకున్నాను. ఏమీ నచ్చలేదు నాకైతే. సో, అందుకే ఇంకా సంతూర్‌కి ఇంకా చేంజ్ అయ్యాననమాట. ఇంకా సంతూర్ సోప్ తీసుకొని జస్ట్ ఒక 4, 5 వెరైటీస్ అయితే తీసుకున్నానండి. దానికే నాకు ఎంత కాస్ట్ అయిందంటే 2000, అందులో 1000 రూపీస్ వరకు నాకు జస్ట్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అది పక్కన పెట్టేసేయండి. ఇవి మాత్రమే అయిపోయినాయి. ఇంకా ఏమీ తినడానికి కూడా ఏం తీసుకోలేదనమాట. వీటికి ఇంత కాస్ట్ పడింది. అండ్ ఇక్కడైతే సర్ఫ్ ఎక్సెల్ అవన్నీ చూస్తున్నాను. మామూలుగా నేను బట్టలైతే పిల్లలటివైతే గనుక అవి వాష్ చేస్తాను. ఏమన్నా కొంచెం మిగతాటివన్నీ వాషింగ్ మిషన్‌లో ఫస్ట్ వాష్ చేసి తర్వాత వాషింగ్ మిషన్‌లో వేస్తాననమాట. సో, అలా చేస్తాను. లేకపోతే గనక డైరెక్ట్‌గా చేస్తే గనక అవి డైరెక్ట్‌గా మిషన్‌లో వేస్తే డస్ట్ అనేది పోదు చూస్తున్నాను. ఇంకా దేవాంశు పెద్ద బాబు ఎక్కువగా కొంచెం మాపు ఎక్కువ ఉంటుంది కదా! సో, దానికోసం అని చెప్పేసి ఫస్ట్ వాష్ చేసిన తర్వాతే మెషిన్‌కేస్తాను. అలాగైతే కొంచెం క్లీన్‌గా ఉంటాయి. సో, అందుకోసమని బట్టల సోపులు అయితే తీసుకుంటున్నాను. జస్ట్ ఒక 5, 6 తీసుకుంటే సరిపోతుంది. 3, 4 మంత్స్ వరకు ఉంటాయి నాకు. సో, నెక్స్ట్ వచ్చేసి
వచ్చేసి ఇంకా ఏమన్నా జ్యూసెస్ అవి తీసుకుందామని ఆలోచిస్తున్నాను. వద్దు, ఇప్పటికే చాలా చల్లగా ఉంది క్లైమేటు. మళ్ళీ జ్యూస్ అవన్నీ తీసుకుంటే కష్టం అని చెప్పేసి తీసుకోలేదు. పిల్లలకి ఏమైనా స్నాక్స్ అంటే వాళ్ళైతే స్నాక్స్ అవన్నీ తినిపిస్తుంటే ఫుడ్ అయితే అస్సలు తినడం లేదండి. అందుకోసం అని చెప్పేసి ఇంకా తినిపించడం లేదు. స్నాక్స్ అయితే పూర్తిగా అవాయిడ్ చేశాను నేను. ఇంక బయటకొచ్చాక ఏదో ఒకటి తింటూ ఉంటాం. ఈవినింగ్ టైం అయితే మా హస్బెండు పిల్లలకి స్నాక్స్ అని ఏదో ఒకటి కొనిస్తూనే ఉంటాడు. మళ్ళీ ఇక్కడ కూడా కాస్ట్ ఎందుకని చెప్పేసి ఇంక తీసుకోలేదు. యాక్చువల్‌గా ఏమైందంటే ఇంక మా హస్బెండ్ అయితే పిలిచాడనమాట. ఇంక అవన్నీ తీసుకెళ్ళి వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నాకు పికిల్స్ అంటే చాలా ఇష్టం. అందులో మ్యాంగో పికిల్ అంటే ఇంకా ఇష్టం. ఆవకాయ కరెక్ట్‌గా ఆవకాయ అనేది నాకైతే చిక్కడం లేదు. సో, ఏదో ఒకటి అని జెప్పేసి ఇక్కడ ఆవకాయ ఉంటే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉండేటివున్నాయి. ఎందుకులే అని జెప్పేసి ఇది మాత్రమే తీసుకున్నాను. మామూలుగా డైలీ వచ్చే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి కాడైతే 150 రూపీసే అనమాట కిలో వస్తుంది. బావుంటుంది. ఇక్కడ పీజీ పిల్లలు గూడా కొంచెం ఇష్టంగా లైక్ చేస్తారనమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే నాకు ఈ మధ్య రావడం లేదు అతను. ఏంటంటే సీజన్‌గా సీజన్ గాదు గదక్కా! అందుకే నాకైతే ఆవకాయ అయితే లేదు. సీజన్ వచ్చినప్పుడు మాత్రమే పెట్టగలమని చెప్పాడు. ఇంక మిగతాటివి స్టోర్ చేసినటువంటి ఇంక ఎందుకులే బయట. అతనైతే కొంచెం ట్రస్టెడ్ అనమాట. కొనొచ్చు అని చెప్పేసి ఇంకా అందుకోసమే కొన్నాను. ఈ మధ్య అయితే అయిపోయిందనమాట. చాలా డేస్ అయిపోయింది. అప్పటినుంచి అడుగుతున్నాను. ఇంకా లక్కీగా ఇక్కడ చిక్కింది. అది ఎలా ఉంటుందో చెప్పలేనండి. నేనైతే వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకైతే టేస్ట్ అయితే చూసాను. నాకైతే 100కి ఒక 30 పాయింట్స్ అయితే ఇస్తాననమాట. 100కి 100 అంటే అంత ఏం బాగా లేదనిపించింది. సో, ఇప్పుడైతే ఇంకా చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం పల్సెస్ గానీ, రైస్ గానీ దాంట్లో వెరైటీస్ గానీ, బాస్మతి రైస్ జస్ట్ 65 రూపీస్ నుంచే మనకు స్టార్ట్ అయిపోతాయి. సో, ఎప్పుడైనా బిర్యానీ అవన్నీ చేసుకోవాలంటే మా హస్బెండ్ ఇక్కడే తీసుకొస్తాడనమాట. మేమిక్కడే తెచ్చుకొని కొంచెం తక్కువ కాస్టు అంటే వాటిలో క్వాలిటీస్ ఉన్నాయి. 65 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 120 రూపీస్ వరకు ఉన్నాయి. ఓకే. 60 రూపీస్‌వి బానే ఉంటాయి. మరీ అంత ఏం బావుండవు. సో, ఏ1, ఏ2 అలా ఉంటాయి గదా! సో, అలా టైప్స్ అనమాట. సో, ఇప్పుడైతే నాకు మామూలుగా డ్రెసెస్ సెక్షన్ ఉంది. ఆ సెక్షన్‌లోకి వెళ్లి చూద్దామని చెప్పేసి బయటకొచ్చాను. అది అంతకుముందయితే ఇటు సైడ్ ఉండేది. ఇప్పుడైతే చేంజ్ చేశారనమాట. అటు సైడ్‌కైతే చేంజ్ చేశారు. యాక్చువల్‌గా అయితే నేను వీడియో షూట్ చేసే ముందు మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బావునింది. నాకు నచ్చింది. కాకపోతే ఏంటి అంటే మనకి లాంగ్ వీడియోస్‌లో మ్యూజిక్ అయితే యాడ్ చేయకూడదు గదా! సో, అందుకోసమని చెప్పేసి యాడ్ చేయలేదు. ఇంకొకటేంటంటే ఇక్కడ అన్నీ మనకి మామూలుగా కొంచెం స్కర్ట్స్ మాత్రమే ఉన్నాయి. పైన టాప్స్ అంటే జస్టు నడుము దాకే ఉంది. ఇంకా కింద లేదనమాట. అందుకే నేను అలాంటివి వేసుకోను కదా! అందుకే ఇంక ఏం తీసుకోలేదు. జస్ట్ చూసాను. ఇంక చూసి ఇంక బయటకొచ్చాను. ఇంక బెడ్ షీట్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో, స్టార్టింగ్ మనకి 150 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. సో, 150కి ఏంటి అంటే జస్ట్ బెడ్‌షీట్ కవరే వస్తుంది. పిల్లో కవర్స్ అయితే ఉండవు. ఆ బెడ్‌షీట్ కవర్స్ ఒక్కటే తీసుకొని వాడుకోవాలి. ఇంకా పిల్లో కవర్స్ అలా కావాలంటే 225 రూపీస్ అనమాట. ఇప్పుడైతే కొంచెం ఆఫర్స్ ఉండి 200కే వచ్చేస్తున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో, అడ్రస్ ఏంటి అంటే కుందనల్లి నియర్ సారీ కుందనల్లి గేట్ అండి. జస్ట్ అక్కడి నుంచి ఒక 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఆపోజిట్‌లో మైసూర్ కెఫే ఉంటుంది అంతే. అండ్ ఇప్పుడు అన్నీ ఇంకా మేమైతే బ్యాగ్‌కైతే వేసేసుకున్నాం. వేసుకొని అందులో ట్రే వేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం నేను, మా హస్బెండ్. సో, వచ్చేటప్పుడైతే ఇది కొంచెం పని చేసింది. వెళ్ళేటప్పుడే పని చేయలేదనమాట. సో, ఇంకా కిందికొచ్చిన తర్వాత బేస్మెంట్ మొత్తం ఇలా ఉంటుంది. సో, ఫాస్ట్‌గా అక్కడికెళ్ళేసి మనకి క్యారీ బ్యాగ్ కావాలంటే 40 రూపీస్ ఎక్స్‌ట్రా అనమాట. నేనైతే అంతగా థింక్ చేయలేదు. లేదంటే ఇందులో క్యారీ బ్యాగ్స్ అయితే చాలా ఉన్నాయి. అవి తీసుకుపోయుంటే సరిపోయుండేది. పదే పదే క్యారీ బ్యాగ్ అంటే 40 రూపీస్ అమౌంట్ అయితే వేస్ట్ అయిపోతుంది. అందుకే ఇంక పెట్టడం లేదు.
ఇప్పుడైతే బయటకొచ్చాము. సో, ఇక్కడేంటంటే ఇంకా ముందుకెళ్ళి ఇంకా యూటర్న్ తీసుకోవాలి. సో, దానికోసమని ముందుకొచ్చేసాననమాట. ముందుకొస్తే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాం. లక్కీగా వర్షమైతే పడలేదు. మార్నింగ్ నుంచి నిన్న నైట్ నుంచి వర్షం కంటిన్యూస్‌గా పడుతూనే ఉంది. సో, ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట. ఇంటికొచ్చాక గూడా వీడియో తీద్దామనుకున్నాను. కానీ కొంచెం చాలా బిజీగా ఉన్నాను. అందుకే తీయలేకపోతున్నాను. జస్ట్ ఒక ఇక్కడి నుంచి నాకు ఒక 2, 3 మినిట్స్ మాత్రమే పడుతుంది. అంతకంటే ఎక్కువైతే ఏం పడదు నాకు. సో, నియర్ బైయే ఉందనమాట మా పీజీ. సో, ఆల్మోస్ట్ వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. 19 వ్యూస్ వస్తున్నాయి. 20 వ్యూస్ వస్తున్నాయి. లైక్స్ అయితే పడడం లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే ప్రతి ఒక్కటి మీకు చెప్పలేను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి. అందుకే అన్నిటిని నేనైతే వీడియో తీశాను. వెళ్ళి చెక్ చేయండి. చెక్ చేసి ఇంకా మీకేమన్నా ఫెస్టివల్‌కి కావాలంటే తీసుకోండి. ఓకే మరి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.